హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి అతను మరణానికి గురైతే అతని యొక్క లీగల్ హియర్స్కి ఎటువంటి కాంపన్సేషను రాదు అన్నది ఆ జడ్జిమెంట్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన రైట్ వేలో రైట్ కండిషన్లో అతను ఉన్నప్పుడు మాత్రమే అతను నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల మరణం పొందలేదు అని చెప్పి అతనికి గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఇతను నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల ఒకవేళ అతను మరణిస్తే అతను లీగల్ హియర్స్ నాట్ ఎంటైటిల్డ్ టు గెట్ కాంపన్సేషన్ అండర్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పేసి ఒక క్రుషియల్ జడ్జిమెంట్ మనకు రావడం జరిగింది. సో మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తాం, సహజంగా అతివేగం అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అయింది యాక్సిడెంట్స్లో. ఈ అతివేగం వల్ల అమాయకులు బలైపోతున్నారు. అమాయకులు అంటే వారి దారిని వారు వెళుతూ ఆ నిర్లక్ష్యపు డ్రైవర్ వచ్చి గుద్దడం వల్ల సమ్టైమ్స్ వాడు చచ్చిపోవచ్చు, లేదా అమాయకుడు చనిపోవచ్చు. అమాయకుడు చనిపోతే ఆటోమేటిక్గా అతనికి ఎలాగా లీగల్గా మనకి కాంపన్సేషన్ వస్తుంది, అతను మిస్టేక్ లేకుండా చనిపోతే. కానీ ఒక నిర్లక్ష్యంగా వాహనం నడిపి అతనే మరణిస్తే అతని లీగల్ హెయిర్స్కి ఎటువంటి బెనిఫిట్ అనేది ఈ మోటార్ వెహికల్ యాక్ట్ నుంచి కాంపన్సేషన్ రూపంలో రాదు. సో ఇటువంటి జడ్జిమెంట్ అనేది ఏంటంటే లీగల్ హెయిర్స్ ఆఫ్ నెగ్లిజెంట్ డ్రైవర్ నాట్ ఎంటైటిల్ టు కాంపన్సేషన్ అండర్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఈ మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి మనం చూస్తాం, వీరు మనకి ఆర్టీఐ అని చెప్పేసి రకరకాల డిపార్ట్మెంట్స్ మనకి స్టేట్లో కంట్రోల్లో వర్క్ చేస్తూ ఉంటాయి. వీరు సహజంగా మరి వీరి యొక్క యాటిట్యూడ్ మనం చూసినట్లయితే ఏంటంటే, నెంబర్ ప్లేట్స్ లేకుండా నెగ్లిజెంట్గా నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తూ ఇష్టానుసారంగా వెళ్ళిపోయే వాళ్ళని అసలు వీళ్ళు ఏమాత్రం ఎక్కడా కూడా మనం ట్రేస్ చేసి పట్టుకోవడం కానీ అటువంటి ఈ మిడిల్ ఏరియా టౌన్స్లో ఎక్కడ మనం చూడం. ఏదో సిటీస్లో పట్టుకుంటారు నెగ్లిజెంట్ డ్రైవింగ్ అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా సీసీ కెమెరాస్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు. మేజర్గా చెప్పాలంటే ఇలాంటి విషయాలు వీళ్ళు అసలు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందన్నదని మనకి కొన్ని క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజెస్ వదిలే సమయానికి కాలేజ్ ప్లేసెస్లో అలా కొంత ఇన్నోసెంట్గా వారి దారిని వారు నెగ్లిజెంట్గా లేకపోయినప్పటికీ రికార్డ్ వెరిఫికేషన్ కోసం బైక్స్ని ఆపి లేక వాహనాలను ఆపి వాళ్ళని హెరాస్ చేయడం చూస్తూ ఉంటాం మనం సహజంగా. సో నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది వారు ఆల్కహాలిక్ కండిషన్లో ఉండి లేదా గంజా కండిషన్లో ఉండి ఇటువంటి వాళ్ళపై మనం యాక్షన్ అనేది చాలా రేర్గా చూస్తున్నాం. సో ఇటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఫోకస్ చేయాల్సింది వాళ్ళపైన. వాళ్ళ వల్ల అమాయకులు చనిపోతున్నారు. వాడు చచ్చిపోయినా ఇంకా అది వేరే విషయం, పక్కన పెట్టండి. వాడు తప్పుకు వాడు చచ్చిపోతాడు, అమాయకులు చచ్చిపోతున్నారు. సో ఇటువంటి విషయాల్లోనే మనకు జడ్జిమెంట్ రావడం జరిగింది. లీగల్ హెయిర్స్ ఆఫ్ నెగ్లిజెంట్ డ్రైవర్ నాట్ ఎంటైటిల్ టు కాంపన్సేషన్ అండర్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పేసి మనకు జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఇక్కడ 80% చచ్చిపోతే కాంపన్సేషన్ వచ్చేస్తుందని ఇప్పుడు రాబందుల్లాగా ఏదో శవాన్ని చూడగానే రాబందులు వాలినట్టు కొందరు వాలిపోతున్నారు, ఏదో కేసులు వేసుకోవడానికి అట్లకి కొందరు. సో ఇది ఒక బిజినెస్ అయిపోయింది. అటువంటి కేసులు ఆర్డినరీ అడ్వకేట్స్, మిగతా వాళ్ళు జనరల్ అడ్వకేట్స్ కూడా వారు చేయాలనుకుంటే అటువంటి అవకాశం లేకుండా వీళ్ళు శవాన్ని చూడగానే రాబందులు వచ్చేసి రకరకాల కాంటాక్ట్స్, వీళ్ళకి బిజినెస్ కాంటాక్ట్స్ ఉంటాయి. అసలు చాలా దారుణమైనటువంటి ప్రాక్టీస్ అది. దాని గురించి చెప్పాలంటే అది మనం సపరేట్ ఎపిసోడ్ చేసుకున్నాం, ప్రజాసంఘం ఎన్కౌంటర్లో చేసుకున్నాం అది.